వేసుకున్నాం. ఇలా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాము. మంచిగా దంచినాక కారప్పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇది చిన్నగా ఉన్నది కాబట్టి రోలు నాకు అన్నీ ఒక్కసారి వేసి చేయలేకపోతున్నానండి. నేను కొంచెం కారప్పొడి వేసుకొని దంచుకొని చూపెడతాను. ఇందులో ఉల్లిపాయ కాకరకాయలు తీసుకున్నా, టమాటాలు తీసుకున్నా, వెల్లుల్లి తీసుకొని దంచిన అందులో మంచిగా కారప్పొడి ఇట్లా వేసి, కరియామాకు 2-3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నా. ఇది కాకరకాయ, వెల్లుల్లి, టమాటా, కారం. ముక్కుడు పెట్టిన ఇందులో ఆయిల్ పోసేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని మంచిగా వేపినాక అన్నిట్లనే వేపుకోవాలి. 2 ఆయిల్ అయితే నాకైతే 2 వేపుకున్నాక తర్వాత మీకు ఇలా అయినాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి. మనము ఎంచుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు కూడా 4 పచ్చిమిరపకాయలు కూడా వేయించిన, కళ్యామాకు కూడా వేయించిన. ఇప్పుడు ఇదే ముక్కుట్లో కొంచెం నూనె ఉన్నది. ఇప్పుడు ఈ టమాటాలు కడిగిన టమాటాలు వేసుకుందాం. మంచిగా దీన్ని మొత్తం ఇలా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకొని ఇలా కలిపేస్తున్నామంటే రెడీ అయిపోయింది. కాకరకాయ, టమాటా, వెల్లుల్లి, కారం రెడీ. ఇది 10 రోజుల దాకానైనా తినచ్చండి. ఇంకా వాటర్ ఇట్లా ఏం వేయలేదు కాబట్టి మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవి కూడా వేసేస్తున్నామండి. ఎలా కనబడుతుంది చూడండి, కలర్ఫుల్గా.